అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 మరియు 6 వచనములు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి. చాలామందికి ఈ లోక సుఖభోగాలు అనుభవించాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తాము కట్టుకునే వస్త్రాలు అత్యంత ఖరీదైనవిగా ఉండాలని కోరుతారు. ప్రతిరోజు నోటికి రుచికరమైన పంచభక్ష పరమాణాలు భుజించాలని ఆశపడతారు. మరియు నివసించడానికి కూడా పెద్ద పెద్ద బంగ్లాలు కావాలని ఎంతో ఆసక్తితో ఉంటారు. అయితే ఇలాంటి కోరికలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, దేవుని సేవ చేసే దైవజనులైనా సరే, వారికి శరీరానుసారమైన మనస్సు ఉన్నదని అర్థము. ఎందుకంటే ఇవన్నీ శరీరం అనుభవిస్తుంది తప్ప మన ఆత్మ అనుభవించదు. ఆత్మానుసారముగా జీవించే వాళ్ళకి తింటున్న తిండి మీద కానీ, ధరించిన వస్త్రాల మీద కానీ, ఉంటున్న ఇళ్ల మీద కానీ ఎలాంటి ధ్యాస ఉండదు. ఇవన్నీ కూడా వారికి కనీస అవసరాలే తప్ప వాటిని ఏదో గొప్పగా ఊహించుకొని గొప్పగా ఉండాలని ఏమాత్రము కోరుకోరు. శరీరానుసారమైన మనస్సు ఉన్నవారి ఆలోచనలన్నీ ఈ లోక సంబంధంగానే ఉంటాయి తప్ప ఆత్మ సంబంధంగా ఉండవు. ఎంతసేపటికి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, మనుషుల ముందు గొప్పగా కనిపించడానికి మనం ఏం చేయాలి అనే మనసుతో జీవిస్తూ ఉంటారు. వీరికి ఆత్మ సంబంధమైన విషయాలు అంటే ప్రార్థనా జీవితము, ఆత్మీయ జీవితము, వాక్య ధ్యానము, దేవుని రాజ్య సువార్త గురించి అన్యజనులకు బోధించడము, ఇలాంటి వాటి మీద ఆసక్తే ఉండదు. నిజానికి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదని రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాము. ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించేవారు నీతిని, సమాధానమును, సంతోషమును కోరుకుంటారు. ఇతరులతో ఐక్యత కలిగి ఉండాలని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. శరీరానుసారమైన మనస్సు మరణమని, ఆత్మానుసారమైన జీవమని మనం చదువుకున్నాం కదా. అంటే శరీరానుసారంగా జీవించే వారితో దేవుని సన్నిధి ఉండదు. కాబట్టి ఏ క్షణాన్నైనా వారు మరణిస్తే వారి ఆత్మ దేవుని రాజ్యాన్ని చేరలేదు. ఎందుకంటే వారి హృదయంలో దేవుడే లేడు కదా. మరి వారిలో దేవుని వాక్యము లేదు, దేవుని కూర్చిన ఆలోచన లేదు. ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి అందనంత దూరం వెళ్తారు. కాబట్టే దేవుని కాపుదల, భద్రత వారికి ఉండదు. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు దేవుని సంబంధులుగా జీవిస్తారు. వారి ఆలోచనలు, తలంపులు దేవుని గురించే ఉంటాయి. కాబట్టి దేవుడు వారిని కాపాడటానికి వారి చుట్టూ, వారి గృహాల చుట్టూ అగ్ని కంచెను వేస్తాడు. అలాంటి వారిని కాపాడటానికి దేవుని దూతలను రక్షకులుగా ప్రభువు నియమిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆత్మానుసారమైన మనసు కలిగి జీవంలో ప్రవేశిద్దామా? శరీరానుసారంగా జీవించి మరణంలో ప్రవేశిద్దామా? దేవుడు మనకే వదిలేశాడు. ప్రార్థన. ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంత కాలము శరీరానుసారమైన మనసుతో జీవించకుండా, ఈ లోక భోగాల మీద ఆశ లేకుండా, మాకు కలిగి ఉన్న వాటిలో తృప్తిని కలిగి, మాకు ఏదైతే ఉండాలో అంతే మేము కలిగి ఉండి నిన్ను మాత్రమే గణపరిచే విధంగా జీవించే కృపనివ్వండి. ఆత్మానుసారంగా జీవించినట్లు మాకు సహాయము దయచేయండి. ఆత్మ ఫలములు కలిగి మా తోటి వారితో సఖ్యత కలిగి జీవించడానికి, నీ నామానికి మహిమకరంగా బ్రతకడానికి, నీకు ఇష్టం లేనివన్నీ విడిచిపెట్టి కేవలము నీకు ఇష్టలుగా జీవించడానికి, అయా నీ పరలోక రాజ్యంలో వారసులం అవడానికి మాకును మా ఇంటి వారికిని కృప దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ క్లుప్తమైన వాక్య భాగము మన ఆత్మీయ జీవితానికి మేల్కొల్పుగాను దీవెనకరంగాను ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.